హలో ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం అండి. సో మనము హ్యాపీగా, హెల్దీగా, యూత్ఫుల్గా జీవితాంతం బతకటం అనేది దేవుడిచ్చిన వరం అండి. ఏంటంటే ప్రతి మన రేస్ని ఇచ్చారంటే మన శరీరంలో ప్రతి కణము, ప్రతి సెల్లు, ప్రతి ఆర్గాను అన్నీ కూడా కనీసం 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు బతకగలటానికి కావలసినంత జీవశక్తిని మన శరీరంలోకి భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, దానికి 15 ఇయర్స్ లైఫ్ అంటారు. అలాగే మన శరీరానికి దానికి థ్రెషోల్డ్ ఎంత ఇచ్చారు అంటే కనీసము 150 నుంచి 200 సంవత్సరాలు ఇచ్చారు. హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ, కళ్ళు, పళ్ళు వీటన్నిటికీ అంత శక్తి ఇచ్చారు. కానీ మన యొక్క నెగటివ్ థాట్స్, లైఫ్ స్టైల్, మనకున్న హ్యాబిట్స్ వల్ల మనం దాన్ని ఏం చేస్తున్నామంటే అనుక్షణము వాటి మీద ప్రెషర్ లోడ్ అనేది, అన్అవాయిడబుల్ లోడ్ అనేది ఎక్కువ వేసి వాటిని ఏం చేస్తున్నామంటే 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి, ఆ 80 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా రకరకాల రోగాలతో, ఈ ఒక సమస్యలతో, ఆర్థరైటిస్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్టెంట్స్ అంటారు, కరోనరీ ఆర్టరీ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. మన యొక్క శరీరాన్ని, ఈ లైఫ్ స్టైల్, ఇవన్నీ సపోజ్ మనం ఏం చేస్తే మన శరీరం డ్యామేజ్ అవుతుంది, ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ల్యాండ్ అవుతున్నాము అనేది కనుక ఆలోచిస్తే అవి తొందరగా మనం ఆ సమస్యలను గూర్చి ఏ స్టెప్స్ అయితే తీసుకుంటాం అంటే ట్రీట్మెంట్కి ముందు రాకుండా, దాన్ని ప్రొఫైలాక్స్ అంటారు. ఏదైతే ఒక ఇష్యూ రాకుండా, సపోజ్ డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, డైట్ మార్చుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడతారు. కానీ మనం ఆ లైఫ్ స్టైల్ వల్ల వచ్చింది కాబట్టి ముందు నుంచే ఇటువంటి మోడిఫికేషన్స్, ముందు నుంచే అదే డైట్ తీసుకుంటూ, ముందు నుంచి అవే ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మనం ఏ అయితే దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటి నుంచి మనం ముందుగానే ఇమ్యూనైజ్ అయ్యి వాటిని మనం ముందుగానే చేర్చుకున్నట్టయితే మన షెడ్యూల్లో, మన లైఫ్లో అవన్నీ రాకుండా మనం ఆపుకోవచ్చు కదా. అందుకనే మనము ఒక స్టేజ్ తర్వాత అంటే 30-40 ఇయర్స్ తర్వాత, ఎలా ఏం కాదు, కనీసం అంటే మన యొక్క బాడీ కెపాసిటీకి, మనం ఉన్న బాడీ మీద మనం ఇస్తున్న ప్రెషర్, అంటే అది డైట్ పరంగా కానీ, ఎఫర్ట్స్ పరంగా కానీ, ఆ ఇస్తున్న ప్రెషర్స్, ఇవన్నీ ఒక్కసారి మనము రోజు రివ్యూ చేసుకొని ఏం ఇస్తున్నాము, మనం ఎంత ప్రెషర్ని మనం తీసుకోగలుగుతున్నామా, దానివల్ల మనకు వచ్చే డ్యామేజెస్ ఏంటి. ఇప్పుడు సపోజ్ ఒక గోల్ అచీవ్ అవ్వాలనుకున్నాం అనుకోండి, దానివల్ల మనం నిరంతరం కష్టపడి గోల్ని అచీవ్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ని మనం రియల్గా ఎంజాయ్ చేయగలమా అండి. అట్ ది సేమ్ టైం మన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, వీటి వల్ల మనం సఫర్ అవుతున్నప్పుడు చేయగలమా. సపోజ్ ఓ 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు ఓ 40-45 ఇయర్స్ వచ్చేటప్పటికి. కానీ 45 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ సంపాదించిన వాటిని మనము రియల్గా ఎంజాయ్ చేయగలమా. ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకనే మీకు కావాల్సి హీలింగ్ సొల్యూషన్స్ అనేవి మనం ముందు జాగ్రత్త పడితే, 20 ఇయర్స్లో జాగ్రత్త పడితే, 30 ఇయర్స్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వచ్చిన ఈ అంటే హెల్త్, అలాగే వెల్త్ కోసం మనం పోట్లాడుతున్నప్పుడు హెల్త్ను కూడా ఈక్వల్గా కన్సిడర్ చేసుకోగలిగితే, ఇవన్నీ ఆలోచిస్తే మనం బోత్ బెనిఫిట్ కాగలము. హెల్త్ పరంగా బెనిఫిట్ కాగలము, అలాగే వెల్త్ పరంగా కూడా బెనిఫిట్ అవ్వచ్చు. కాబట్టి అటువంటివి మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది నిరంతరం యాక్టివేట్ చేసుకోగలిగితే, ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ముందుగానే మనం కాపాడుకోగలము. అట్ ద సేమ్ టైము మన గోల్స్ని అచీవ్ చేసుకుంటానికి కూడా మెంటల్గా, ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండగలం. అటువంటి హెల్త్ సొల్యూషన్స్ వాటి కోసం ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.